టీజే9 న్యూస్. పిఠాపురం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో వివాదం చోటు చేసుకుంది. బిల్లుల చెల్లింపు విషయంపై మున్సిపల్ కాంట్రాక్టర్ సోరవరపు దివానం ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదికలో సోరవరపు సత్యరాజు దివానం అను కాంట్రాక్టర్ కలెక్టర్ను దుర్భాషలతో దూషించానని మీడియా మాధ్యమాలలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదంతా అవాస్తవమని అన్నారు. అయితే నేను అధికారులను దూషించలేదు అని అన్నారు. టీడీపీ పార్టీలో నాయకులు, జనసేన పార్టీలో నాయకులు కావాలని నాపై కక్షపూరితంగా నేను అధికారులను దూషించినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇస్తున్న సమయంలో వెనుక నుండి టీడీపీ మరియు జనసేన నాయకులు నా గురించి అపహేళనగా మాట్లాడుతూ నన్ను కించపరిచారు. ఆ సందర్భంలో సదరు టీడీపీ, జనసేన నాయకులను నేను తిట్టాను తప్ప జిల్లా కలెక్టర్ని కానీ మరే ఇతర అధికారులను కానీ దూషించలేదు అని అన్నారు. నా పేరు సోరవరపు సత్యరాజు, కాంట్రాక్టర్. నేను పిఠాపురం పరిసర ప్రాంతాల్లో కాకినాడ ఇలాగ తుని గట్టా చేస్తుంటాను. గత 25 సంవత్సరాల బట్టి నేను కాంట్రాక్ట్ చేస్తున్నాను. నేను ఈ గవర్నమెంట్ వచ్చాక అన్నా క్యాంటీన్లు మరియు డీసిల్టేషన్ పూర్తి తీతలు చేసి ఉన్నాను. నాకు వచ్చి 1 కోటి చిల్లర రావాలా బిల్లు. గత ప్రభుత్వంలో 1,99,00,000 రావాలా. అవి కోర్టుకు వేసుకున్నాను. ఈ యొక్క బిల్లు నిమిత్తం కలెక్టర్ గారిని 3 పర్యాయం కలవడం జరిగింది. ఆయన హృదయపూర్వకంగా అదే బ్రదర్గా నీ బిల్లు ఇప్పిస్తాను, నువ్వు కొంచెం స్లో అని చెప్పారు. ఈరోజు కలెక్టర్ గారు పిఠాపురం గ్రీవెన్స్కి వచ్చారు. నేను మళ్ళీ అదే రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళాను. ఈ విధంగా నీకు 18ని మినిస్టర్ వస్తున్నారు నారాయణ గారు, నేను పరిష్కరిస్తాను, నీ సమస్య సాల్వ్ చేస్తాను అన్నారు. అదే బ్రదర్ కన్నా ఎక్కువగా అన్నారు. నేను ఎన్నిసార్లు మా అక్కగారు అమ్మాయి పెళ్ళి ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను సారు, నేను డబ్బులు తీసుకున్నాను సారు, ఆ డీసిల్టేషన్ అన్నా ఇప్పించానని అడిగాను. ఈలోగా వెనకాల ఉన్న వాళ్ళు మా జనసేన కార్యకర్తలు, కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అది ఎగతాళి చేశారు. దానివల్ల నేను ఇరిటేట్ అయ్యి ఈ విధంగా యూస్లెస్ ఫెలోస్ అనడం జరిగింది. అంతేగాని అధికారులు ఎప్పుడు నేను ఏ మాట అనలేదు. నేను ఇప్పుడే మీడియా చూడటం జరిగింది. నేను ఏదో కలెక్టర్ గారిని దుర్భాషలాడినట్టు మీడియాలో స్కోరింగ్ వస్తుంది. ఆ విధంగా నేను ఏదో బ్రదర్గా ఎప్పుడు ఆయన్ని ఏమీ అనలేదు. నన్ను ఆయనే మెచ్చుకుని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు, డెవలప్ చేస్తున్నావు అని మొన్న ఈ విధంగా మొత్తం మీద చేసి తట్టినారు. మన ఎదుగుదల చూడలేక మా తోటి జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు ఈ విధంగా నన్ను పురుగొలిగించినారు. ఈ విధంగా ఆడనే దుర్భాషలు ఆడాను. కానీ ఈ యొక్క అధికారులని ఎట్టి పరిస్థితుల్లో నేను దుర్భాషలు ఆడలేదు. వీడియో మిత్రులు గమనించి నాకు సహకరించవలసిందిగా అధికారులని కోరి ప్రార్థిస్తున్నాను.